9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటి బైబిల్ పాఠం నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వరకు. నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వరకు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇజ్రాయేలీయుల పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరుచును. ఇజ్రాయేలీయులకున్న వాటిలోని ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడవు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను గాని ఇజ్రాయేలీయుల పశువులలో ఒకటి చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయేను. ఇంతటితో మొదటి బైబిల్ పాఠం డన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం నిలబడిందాం. కీర్తన గ్రంథం నుండి 81వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 81వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 1 నుంచి చివరి వచనం వరకు దేవుని చదువు. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యాకోబు సంతతికి సాక్ష్యంగా దానిని నియమించెను. అక్కడ నేనెరగని భాష వింటిని. వారి భుజముల నుండి నేను పరుగులు దింపగా, వారి చేతులు మోతింపగల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలం నందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఊరుము దాగు చోటు లోబడి నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. మెరుగ జలము యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేయుదును. నీవు నా మాట వినలేదు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒక దానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నిన్ను రప్పించిన నీ దేవుడు యెహోవాను నేనే. నేను బాగుగా తిరుగు, నేను దానిని నింపెదను.
కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారు హృదయ కాంక్షణలో నేను వారికి అప్పగించుకుని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అది శ్రేష్టకరమైన గోధుమలను నిగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. తండ్రి కుమార సుతాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార సుతాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునామెన్. దయచేసి కూర్చుందాం. పత్రిక పాఠం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చివరకు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం. మరియు లోపలను వెలుపలను ప్రాతకాలి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూస్తుంది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుడకు విభిన్న వాడని బలిష్టైన యొక్క దేవత బిగ్గరగా పరిశుద్ధంగా చూస్తుంది. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము ఇప్పుడకైనాను చూసినకైనాను ఎవరికి చెట్టులేకపోయేది. ఆ గ్రంథము ఇప్పుడకైనాను చూసినకైనాను ఎవరు కనబడిన నేను బహుగా ఏడ్చినగా ఆ పెద్దలలో ఒకడు ఎడవకు, ఇదిగో దావీదు శివుడైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథంలో ఇప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో ఉదయింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిరీక్షణగా చూస్తుంది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండను. ఆ కన్నులు భూమి అంతటికి అంపడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథము తీసుకెళ్ళను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 చెట్లను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనిన ఆ 20 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగబడింది. ఈ పాత్రలు పరిశుద్ధ పాత్రలు. ఆ పెద్దలు నేను గంధమును తీసుకొని దాని ముద్రను వెతుడకు ఎగుడవు. నీ ఓదింపబడిన వారై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా అనగా వాడున్న స్వరమును సింహాసనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును గంతయు మహిమయు ప్రభావమును ఇక యుగములు కలుగుగా కానీ చెప్పబడింది. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి ఇంతవరకు 2 పదం సరే. సువార్త పాఠం చదువుకుందాం.
ద్రోసి పావులముల నమ్ము వారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడుచున్నట్లు జ్ఞాపకం చేసుకొని, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పునని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములో యేసు చెప్పిన మాట నమ్మిరి. స్తోత్రములు ఓ క్రీస్తు, స్తోత్రములు ఓ క్రీస్తు, స్తోత్రములు. ఆంధ్రక్రీస్తు కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన పాడుతూ ఈ ఆరాధన కొనసాగింపుగా వాక్య పరిచయానికి నడిపించబడదు. భజన చేయు శోభాపాలక దాస్తుతితో నీ నామమును, భజన చేయు శోభాపాలక దాస్తుతితో నీ నామమును, రచనములపై భజన
మా ఆరాధనీయుడ, మా స్తుతులకు పాత్రుడమైన నిన్ను ఆరాధించడానికి తండ్రి నీ సన్నిధానములోనికి నీ పిల్లలమైన మేము సమకూడుకొని సర్వశక్తిమంతుడవు, సమృద్ధిని సర్వ కార్యమును చేయుటకు సమర్థుడవని అయా గుర్తించిన మా జీవితాలు కృతజ్ఞతతో నీ సన్నిధికి వచ్చినాం. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నిన్ను ఆరాధిస్తున్న మా జీవితాల్లో గణనీయమైన కార్యాలను మీరే జయించి మహిమ పొందమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని యోగక్షేమాలతో, ఆయన ఆరోగ్యాలతో, దీర్ఘాయువుతో కూడిన దీవెనలు మీ అందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ప్రియులారా, మరి ఈ 2వ మాసంలోనికి 2024వ సంవత్సరం 2025వ సంవత్సరం, ఇంకా 2024 ఉన్నా, 2025వ సంవత్సరం 2వ నెల ఈ 2వ తారీఖున దేవుని మొదటి ఆదివారంలో 2వ తారీఖున మనం దేవుని ఆరాధించడానికి కూడినాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆయన ఆరోగ్యాలతో నింపును గాక. ప్రియులారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువును స్తుతించుట, ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని స్తుతించడం. దేవుని ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి? 3 ప్రశ్నలు. దేవుడు అంటేనే అన్ని నామముల కంటే పరినామం కలిగినవాడు, అత్యున్నత సింహాసనాసీనుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని ఆరాధిస్తున్న విధానం మనం గమనిస్తాం. అక్కడ ప్రవక్త అయిన యెషయా దర్శనాన్ని చూస్తున్నాడు. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఆ సింహాసనం ఎదుట నిలబడి మా దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రమని గాన ప్రతిగానముల ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. అక్కడ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు కనుక ఆయన సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆయన దేవదూతలు, ఆయన పరిచారకులైనటువంటి వారు దేవుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు. ప్రియులారా, మరి మనం ఎందుకు స్తుతించాలి? మనం ఎందుకు దేవుని స్తుతించాలి? ఈ స్తుతి, కృతజ్ఞతా స్తుతి, ఈ 2 పదాలు ఒకటిగా కనబడుతున్నా 2 వేరువేరుగా ఉన్నాయి. ఈ కృతజ్ఞతా స్తుతి అనేటువంటిది దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ ఉంటాం. దేవుని ఎదుట మనం కొన్ని ఒడంబడికలు చేసుకుంటాం. దేవా, నువ్వు నాకు ఇది చేస్తే నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తానని కొన్ని ఒప్పందాలు చేసుకుంటాం. అప్పుడు దేవుడు మనం మాట విని లేక మన యొక్క ప్రార్థన ఆలోచించి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. స్తుతి చెల్లించడం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. స్తుతి చెల్లించడం మంచిది. ప్రభువును స్తుతించుడి, మరలా చెప్పుదును, ప్రభువును స్తుతించుడి అంటున్నాడు. ఆయన మీకు ఏం చేసినా చేయకపోయినా ఆయన స్తోత్రారుడు. నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా ఆయన అంటాడు, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు. నువ్వు స్తుతించడం మానివేస్తే ఈ ప్రకృతి ప్రభువును ఘనపరుస్తూ ఉంటుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రకృతి కంటే ఘనమైన స్థానంలో దేవుడు మనను ఉంచాడు. ఆయన మనం స్తుతించి తీరాల్సిందే కదా, స్తుతించి తీరాల్సిందే. చదువుకున్న లేఖన భాగాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 81వ కీర్తనలో, 81వ సంకీర్తనలో ఆయన కొన్ని విషయాలను కీర్తనాకారుడు సెలవిస్తున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తాం. 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమైన దేవునికి ఆనంద గానము చేయండి. ఎందుకు స్తుతించాలట? ఎందుకు ఆయనకు ఆనంద గానము మనం చేయాలి అంటే ఆయన మన బలము అంటున్నాడు కదా. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం, మన పిల్లలే మన బలము, మన బలహీనత అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి మన బలపరిచేటువంటి దేవుడు, మనను ఆశీర్వదించేటువంటి దేవుడు, మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆపత్కాలములో
ఆపత్కాలంలో 46వ కీర్తన 1వ వచనం ఉంటాడు కదా అండి. ఆపత్కాలంలో ఆయన నమ్మకూడదగిన సహాయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీ వెంట రారు, కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు బలమైనటువంటి వాడు. నువ్వు బలహీనుడమైన నిన్ను బలపరచడానికి నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు నీకంటే బలవంతుడు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, యాకోబు దేవుని బట్టి ఉత్సాహాన్ని చేయుడి అంటున్నాడు. యాకోబు దేవుని బట్టి. యాకోబు ఎవరు అంటే మనం ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుష్యుడు, దేవుని ఆరాధించినటువంటి ఒక వ్యక్తి. ఆపద వచ్చింది, తన అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి పారిపోతున్నటువంటి ఆయన, నేను ఒంటరినయ్యా, నాకెవరు దిక్కు లేరు, నా ఆశ్రయము నీవే, నా బలము నీవే అని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడికి దర్శనమిచ్చిన ఆ దర్శనం పొందినటువంటి యాకోబు ఆ రాత్రంతా దేవుడితో ఏం చేస్తున్నాడట? పెనుగులాడుతూ ఉన్నాడట. అందుకని పెనియేలు అని ఆయనకు పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాత్రంతా కూడా మరి ఆయనకు మొరపెడుతున్నాడు, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఏంది? యాకోబును దేవుడు దీవించాడు. హల్లెలూయా. యాకోబును దీవించిన దేవుడు, ఆయన ఆపదలో ఆయన ఆదుకున్నటువంటి దేవుడు, ఆయన కష్టంలో ఆయన మహా గొప్ప జనాంగముగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? ఒక కన్ఫర్మేషన్ కొద్దాం కదా. ఈ మాటలు వింటున్నప్పుడు యాకోబు శ్రమలో ఉన్నాడు, తన ఇంటిని విడిచిపెట్టాడు, తన అన్నదమ్ములను ఆ అన్నలను విడిచిపెట్టాడు, తన స్వచారమును విడిచిపెట్టి పారిపోతున్నటువంటి ఈ యాకోబు దేవుని పట్టుకుని దేవునితో రాత్రంతా పెనుగులాడాడు. అందుకని ఆయన దేవుడు ఏం చేశాడంటే, నీ పేరిక మీదట యాకోబు అనబడదు, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. అతి గొప్ప దేవుని మీరు ఏం చేయాలనుకున్నాడంటే, మనం ఉత్సాహధ్వని చేయాలి కదా. మనం పాడుకున్నాం, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, ఏమిటి స్తోత్రం చెల్లిస్తామట కదా. ఆయన మనకి ఎన్నో మేలు చేశాడు కదా. ఆయన ఎన్నెన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకు మనం స్తోత్రము చెల్లించాలి అంటున్నాడు. 2వ వచనము, కీర్తన ఎత్తుడి, కీలక తప్పెట పట్టుకుని, స్వరమండలమును, మనోహరమైన చిత్తాయాలను వాయించుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చదువుకుందాం. ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. హల్లెలూయా. ఆపత్కాలంలో శ్రమలు సంభవించినప్పుడు, దుఃఖము మనను వెంటాడినప్పుడు, సమస్యలు మనను తరుముతున్నప్పుడు కదా, మనము దేవుని మొరపెట్టినప్పుడు ఆయన మనం ఎన్నో సందర్భాల్లో ఆయన మనం విడిపించాడు, ఆయన మనం బలపరిచాడు, మన ఆశీర్వదించినటువంటి ఆ దేవుని మనం ఏం చేయాలంటున్నాడని ఉత్సాహధ్వని చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించకుండా నెగిటివ్ గా మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుని ఆరాధించాలి? ఎప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం? కొన్ని ప్రశ్న. ఎప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం? ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆపత్కాలంలో ఆయన మనలను విడిపించను. యాకోబు శ్రమలో దేవుడు అతనికి సహాయం చేసిన తోడైనాడు కనుక దేవుని స్తుతించాడు. మరి దేవుని మనము ఎప్పుడు స్తుతిస్తాం? దేవుని ద్వారా మేలును పొందితేనే దేవుని స్తుతిస్తాం కదా. ఒకవేళ కీడు కలిగితే, కీడు సంభవిస్తే స్తుతిస్తామా? నువ్వే దేవుడు అయ్యా, నేను నమ్ముకున్న కానుండి ఎక్కడున్నాయ్యా నాకు మేలు, ఎక్కడుంది సుఖం, ఎక్కడ ఉంది నెమ్మది? నేను నమ్ముకున్న కానుండి నాకు అన్ని. చాలా మంది విశ్వాసం మా దగ్గరకు వచ్చాయా, బాప్తిజం పొందిన దగ్గర నుంచి మా శ్రమలు ఎక్కువ. శ్రమలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. శోధన సహించి ఎదురాడి పోరాడాలి కదా. పోరాడి జయించినప్పుడే జీవ కిరీటం మనకు దొరుకుతుంది. పారిపోతే
నువ్వు పారిపోతే దొరికేది ఏంటి? చివరికి మరణమే కదా. వచ్చి అలాగైనా వస్తాం, ఇలాగైనా వస్తాం, ఎలాగైనా చచ్చేది కానీ ఆ చావు దేవునికి ఇష్టమైన మరణమై ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డగా ఆయన అంటాడు, ఆ కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది అంటాడు. దేవుని యొక్క బిడ్డలమైన మన ఎడల మరి ఆయన ఘనమైన కార్యాలు చేస్తుంటాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదనని చెప్పి. చాలండి, మనం ఇంకా ముందుకు వెళ్దాం. ప్రేమ వారు అదే కదా, ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, అబ్రహాం కదా. అబ్రహామును దేవుడు పిలిచాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ఇస్కరియోతులవలే విస్తరింప చేస్తాను అన్నాడు. ఏంటి? నమ్మాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. ఆయన ఇచ్చినట్టు మాట చొప్పునే అబ్రహాముకు లేక సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత మళ్ళా దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన బహుమానం, సంతోషం, ఆనందం లేక ఉత్సాహం ఏదైతే ఉందో మళ్ళా ఏమంటున్నాడు దేవుడు, నాకు ఇచ్చే అంటున్నాడు. ఇదెక్కడనే ఆలోచిద్దాం. దేవుడే అడగకుండానే అబ్రహాముకు 100 ఏళ్ల ప్రాయంలో సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఎంతో సంతృప్తినిచ్చాడు. ఇచ్చి అడగకుండానే ఇవన్నీ ఏంటంటే ఇస్సాకు కదా. ఇస్సాకు అంటే మాటకు అర్థం ఏంటి? చిరునవ్వు అని. చిరునవ్వు, నవ్వునిచ్చినటువంటి దేవుడు మళ్ళా ఏమంటున్నాడు, నీకు ఇచ్చిన నవ్వును మళ్ళా నాకు బలి అంటున్నాడు. ఏంటి బలి అనగానే అబ్రహాము ఏం చేశాడట, ఆ ఒక గాడిదను తీసుకున్నాడు, ఆ బలి అర్పించడానికి అవసరమైనటువంటి కట్టెలు తీసుకున్నాడు, ఇంకా దహనబలికి అవసరమైనటువంటి పాత్ర అన్నింటినీ తీసుకుని ఆ గాడిద మీద పెట్టి ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆ తన పరివారితో కూడా కొంత దూరం ప్రయాణం చేసి ఆ పరివారితో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంక కొంత దూరం వెళ్ళి దేవుడికి మొక్కి వస్తాను అంటున్నాడు. ఏంటి ఇంత బాధలో కూడా, ఇంత దుఃఖము, తన కుమారుడు మరణిస్తాడు, బలి ఇవ్వబోతున్నానని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు అబ్రహాము? దేవుడికి మొక్కడం మొదలు పెట్టాడు. ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుడి పిల్లలారా, దావీదు దేవుడికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకు బత్షెబా కలిగినటువంటి ఒక సంతానం, మొదటి సంతానం పుట్టి చనిపోతాడు. జబ్బు చేసినప్పుడు ఆయన కొరకు బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన మరుసలను ఆ కుమారుడు చనిపోతాడు. అన్నపానాలు మానేసి దేవుని ఆరాధించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోయాడో లేచి స్నానం చేసి అన్నం తిని దేవుని కనపరుస్తాడు. హల్లెలూయా! ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే శ్రమలో కూడా దీన్ని బట్టి మనకు అర్థమైందండి, శ్రమలో కూడా దేవుణ్ణి కనపరచడం మానవేయద్దు. దేవుని కనపరచడం, దేవుని మహిమపరచడం మానవేయద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరిస్తున్నారండి ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే యోబును గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తుడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబుకు అలాగే ఉండిపోయే ఆనందాలు అంటే అలా లేవు.
చివరికి మరి దేవుని నమ్మినటువంటి యోబుకు, దేవుని యందు యథార్థతను కలిగినటువంటి యోబుకు, దేవుని ఎదుట న్యాయవంతులైనటువంటి యోబుకు ఏమొచ్చాయి? మరి మనమే పార్టీ వారమండి. మనలో యథార్థత ఉందా? మనలో న్యాయం ఉందా? మనము ఆ దేవుని యందు సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగినటువంటి వారంగా ఉన్నామా? చెప్పండి, ఉన్నామా? మరి మనకు ఇన్ని సుగుణాలున్నటువంటి ఆయనకి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. మరి మనం అప్పుడప్పుడు అరిటాకు మీద నీటి బొట్టులా ఉంటాం, అంటుందా అన్నట్టు ఉంటాం. మరి మనకు శ్రమలు కావా? మరి శ్రమలో కూడా ఏం చేయాలట? యోబు శ్రమలు సంభవించిన, ఎలాంటి శ్రమలు సంభవించాయో మీకు జ్ఞాపకం చేస్తాను. 14 వచనాన్ని మనం చదువుకుంటే 14 వచనం. ఎద్దు నాగరతులుచు గాయకులు వాటి సమీపంలో వేయుచుండగా శబరాయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పడి వాడు హతము చేసి జరిగినది నీవు తెలియజేయకుని ఎక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతను ఇంకా మాట్లాడుచుండగా అన్నాడు. అతను ఇంకా మాట్లాడుచుండగా అంటాడు కదా. ఏది మరొక వార్త వచ్చేసింది. ఎద్దులు చనిపోయాక మరొక 17వ వచనం ఉంటాడు. అతను ఇంకా మాట్లాడుచుండగా అంటాడు. 18వ వచనం అతను ఇంకా మాట్లాడుతుండగా వేరొకడు వచ్చాడు. ఏమని? ఏంటి వీళ్ళందరూ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే శ్రమలు సంభవించాయి, ఆయనకు కలిగిన యావదాస్తి ఎద్దులు చనిపోయాయి. అన్నదమ్ములందరూ కలిసి ఒక తేనెటి విధి చేసుకుని కూర్చుంటే వారు కూడా కుమారులు చనిపోయారు, యావదాస్తి చనిపోయింది. చివరికి తన శరీరము కూడా ఒక వార్త విన్న తర్వాత ఒక వార్త కదా, ఈ వార్త అయిపోకముందే మరొకడు వచ్చి ఇంకా మాట్లాడుతుండగానే మరొక శ్రమ వెంబడి శ్రమలు సంభవించాయి. సమస్తమును కోల్పోయాడు. చివరికి 21వ వచనంలో మనం గమనిస్తాం. నేను నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినై వచ్చితిని. దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని శ్రమలు. ఆయన వంటి ధనవంతుడు లేడు, ఆయన వంటి న్యాయవంతుడు లేడు, ఆయన వంటి యథార్థత కలిగిన వాడు ఎవరు లేడని దేవుడే సాక్ష్యమించి, దేవుడే సాతానును ప్రేరేపించి, సాతానును పంపించి తన యావదాస్తిని అర్థం చేసిన యోబు ఏమంటున్నాడని, యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకురను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఏంటి? అదే మనకు శ్రమ సంభవించింది అనుకోండి, మనకు అదే జబ్బులు వచ్చినాయి అనుకోండి, మనమేమంటాం? ఊరంతా బాగానే ఉన్నారు, మాకే వచ్చినాయి శ్రమలు అంటాం, మాకే రావాలా ఈ రోగం అంటాం. అంటే అర్థం ఏంటి? ఊరంతా ఏమైపోయినా కానీ మేము మాత్రం బాగుండాలి. రెండవది ఏమంటాం? రెండో మాట ఏమంటామండి? ఏంటి? నేను దేవుడి సన్నిధికి ప్రయాణతగక మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను, దేవుడికి చందాసనలు అన్ని దేవుడికి ఇస్తున్నాను, ఇన్ని నమ్మిన నాకెందుకు ఈ శ్రమలో అంటామా? అసలు ఉన్నావా? అసలు నిన్నెందుకు ఆరాధించాలని అడుగుతామో అడగమా? అసలు దేవుడు ఉన్నాడా అని అంటాం. ఎప్పుడు అంటాం? అన్ని కలిగినప్పుడు అంటాం. అన్ని పోతున్నాయి అనుకున్నా అంటే ఏమంటాం? ఏనాయనా ఎక్కడున్నావు తండ్రి? ఏంటి శ్రమలు, ఏంటి బాధలు, ఏంటి కష్టాలని ఎవరిని నిందిస్తాం? దేవుడిని నిందిస్తాం. కానీ ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడట? తనకి ఇన్ని శ్రమలు, ఏంటి? ఒక్కటి కాదు, రెండు కాదు. ఎద్దులు చనిపోయాడు ఒకడొచ్చాడు, కొడుకులు చనిపోయాడు ఒకడొచ్చాడు, గాడిదలు చనిపోయాడు ఒకడొచ్చాడు, సైన్యమే చనిపోయిందని మరొకడొచ్చాడు, నీ యావదాస్తి ఎంతో తగలబడిపోయిందని మరొకడొచ్చాడు. వార్త వెంబడి వార్త. ఏంటి? ఆయన చెవిన పడుతుంటే ఎలా అనిపిస్తుంది అండి? ఎలా అనిపిస్తుంది? గుండె బరువెక్కిపోతుంది కదా. గుండె, నేనే అపరాధం చేశాను, నీకేం అన్యాయమో చేశాం, నీకు ఎటువంటి అన్యాయం చేస్తున్నాకి అన్యాయం చేస్తున్నావని దేవుడు నిందించమా? చెప్పండి, నిందిస్తామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు మాత్రం అలా చేయలేదు. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. ఎందుకంటే వాటి ఇచ్చిన వాడికే సర్వాధికారము
ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చాడు. ఆయనకి స్తుతి కలుగును కాక అని దేవునికి మహిమ చెల్లించాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ సంగతులను ఏ విషయమును యోబు ఏ పాపమును చేయలేదట. దేవుడు అన్యాయం చేసినని ఆయన చెప్పలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కలుగుతున్నటువంటి అనేకమైన ఆటంకాలు, ఇంకొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో సనిగి సంహారకుని చేత నశించిరి అంటున్నాడు కదా. జాగ్రత్త, స్తుతించుట మానకండి. స్తుతిలోనే బలము, స్తుతిలోనే ఘనత. స్తుతించడం ద్వారానే నీ జీవితంలో ఒక నూతనమైన పెనుమార్పు సంభవిస్తుంది. శోధన సంభవించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే తెలియకుండా మూలుగుతాం, మనమే చదువుకుంటూ ఉంటాం. ఏం చేసావు దేవుడా, నిన్నే మొక్కుతున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, మానక ప్రతి ఆదివారం వెళ్తున్నాను, ప్రతి శుక్రవారం వెళ్తున్నాను, కానీ నాకెందుకే సోదరులు? కొనుగుతామా కొనుగమా? చదువుకుంటామా చదవమా? ఏంటి పాపము చేసేటువంటి వాడు, ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వాడు చూస్తూ ఉంటే వాడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉన్నాడు కదా. వాడు ఆనందంగా ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఇల్లు మీద ఇల్లు కడుతూ ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. మరి నిన్న నాకెందుకయ్యా ఈ శ్రమలు అనే ఆలోచన వస్తుందా రాదా? కానీ వాడు ఆనందం ఎంతసేపు? కొంతసేపే. మరి దేవుని నమ్మిన నీకు శోధన సహించినప్పుడు శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడట. హల్లెలూయా! శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. శోధనలు రాకమానము, కానీ వాటిని తప్పించు దేవుని ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి దేవుని మీరు ఆరాధించేటువంటి విధానంలో ఒక ప్రత్యేకత ఎంచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ అధ్యాయం నిర్గమకాండము 9వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేస్తున్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత యెహోవా, నిర్గమకాండము 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పర్వతముకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను ప్రేమించు అంటున్నాడు. హల్లెలూయా! దేవుడి ప్రజలను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించి వారిని శాశ్వతమైన కానాను దేశంలోనికి పాలుతేనలో ప్రవహించు కానాను దేశంలోనికి వారిని నడిపించడానికి మోసే అనే ఒక నాయకుడు ఎన్నుకొని పరో ఒకటి నిలబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు వారిని విడిపించాలట? ఎందుకు వారిని విడిపించాలనుకున్నాడండి? ఎందుకు వారి బానిసల నుండి, వారి శ్రమల నుండి, వారి కష్టాల నుండి, వారి కన్నిటి నుండి ఎందుకు విడిపించాలనుకున్నాడట? ఏంటి? ఫరో ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నా ఫరో ఎదుకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అంటున్నాడు. హల్లెలూయా! ఆయన ప్రజలు ఆయన ఏం చేయాలంట? దేవుని సేవించాలి, స్తుతించడానికే ఆయన వారిని ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉన్న ప్రజలను బయటికి తీసుకొస్తే వారు ఏమంటున్నారంటే, వారు స్తుతించుట మాని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలలో బయటికి తీసుకొని వస్తే వారందరూ ఏమంటున్నారు? దేవుడు తెలుసా? మోసేతో అంటున్నాడు, దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో మేము చూడలేదు, కానీ మాకేం కావాలి? ఇప్పుడు మాకేం కావాలి? ఆహారం కావాలి, మాకు మాంసం కావాలి. ఏంటి? వారి నోట ఇంకా ఆహారం ఉండగానే వారు ఏం చేస్తున్నారట? వారికి ఇంకా ఆహారం వారి నోట ఉండగానే వారు ఏం చేస్తున్నారంటే, వారికి ఇంకా మాకు ఆహారం కావాలని మోషే మీద వారు చనిగిరి కదా. మోషే మీద వారు ఏం చేస్తున్నారంటే సరిగారు. ఎందుకు దేవుడు వారిని విడిపించాలో వారు మర్చిపోయారు. ఎందుకు వారిని విడిపించాలో, ఎందుకు వారిని బయటికి తీసుకొని వచ్చాడో ఆ సంగతిని వారు మర్చిపోయారు. ఏంటి? ఏం చేస్తున్నారంటే, మనం మళ్ళా అవుతాం. 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం నుంచి చదువుకుందాం.
5వ వచనం చదువుతాను, మంచి ఇంకా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈ మాట చాలా హృదయ కాఠిన్యమైన మాట. దేవుడు వారిని విడిపించాడట. ఎందుకు విడిపించాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుణ్ణి సేవించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. కానీ వారు ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా అయితే వారు ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములోనే దేవుడు ఏం చేశారంట వారిని ఏం చేయాలని దేవుడు బయటికి తీసుకొచ్చాడో అది చేయలేదు కనుక దేవుడు వారిని ఏం చేశారంట సంహరించాడు. జాగ్రత్త మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు మనల్ని చూడట్లేదేమో, దేవుడు మన మాట మనం చేస్తున్నది గమనించట్లేదేమో నువ్వు అనుకుంటావేమో. దృష్టాంతములకు రాయబడిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు గుండెలు పగిలిపోతాయి. దేవుడిని ఆరాధించాలని, దేవుడిని మహిమపరచాలని, దేవుడిని స్తుతించాలని ఆ ప్రజలు తీసుకుని వస్తే బయటకు వచ్చి వారు చేస్తున్న పనులను చూద్దాం. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. మళ్ళా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న సంగతులను నూతన నిబంధన గ్రంథంలో మళ్ళా ఎందుకు లిఖించారు అంటే అలాగున మనం జరగకుండా ఉండాలని దృష్టాంతములుగా మనకు రాయించాడట. దృష్టాంతాలుగా ఇది మన పితరులు పాపం చేస్తాము, దేవుడి మాటను ధిక్కరించారు, దేవుడికి లోబడలేదు కనుక వారందరూ అరణ్యములోనే నశించిపోయారు. మరి ఈ రోజు దేవుని మాట వినకుండా దేవుడికి తిరగబాటు చేస్తున్నావా? దేవుడి మీదనే తిరుగుబాటు చేసి దేవుడి మీదనే యుద్ధం చేయడం ప్రారంభం చేస్తున్నావా? ఏమవుతుంది? దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా దేని ప్రమాదం? మనం ఏంటి ఆకాముల్లా? మన ఆకాముల్లా ఆకు లాంటి వారండి కదా. దేవుడు ఘనమైనటువంటి వాడు, ఆయనతో పోటీ పడితే ఎక్కడ గెలవగలుగుతాం కదా. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాం. 7వ వచనం, జనులు తిరుగుడుకును త్రాగుడుకును కూర్చుండి ఆడడానికి లేచేవారట. ఏం చేశారు? వారి యొక్క జీవితం ఎలా మారిపోయింది? దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఆ బానిసత్వము ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని 40 సంవత్సరాలు నడిపిస్తూ వారిని ఎంతగానో పోషిస్తూ బలపరుస్తూ తీసుకుని వస్తున్నటువంటి ఆరాధించాలని, ఆయన మయంపరచాలని ఆయన చేసిన అద్భుత కార్యాలు కదా. ఈ 9వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏంటి? కర్రను పాముగా మార్చాడు మోసే కదా. దేవుడే వారిని మోసే ద్వారా మార్చాడు. తర్వాత నీటిని రక్తంగా మార్చాడు. కప్పను రప్పించాడు. పేదను రప్పించాడు. ఈగలను రప్పించాడు. తెగులను తీసుకొని వచ్చాడు. దద్దులు వచ్చాయి, పొక్కులు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి, మిడతలు వచ్చాయి. మహాఘోష కలిగింది ఐగుప్తు దేశంలో. ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు నశించలేదట. హల్లెలూయా. ఐగుప్తులు తప్ప ఇశ్రాయేలు ప్రజలకు ఏ హాని ఒక్కసారి ఆలోచిద్దామండి. ఒక ఈగ మన చెవి దగ్గర ఊరికి బియ్యం సంబంధించింది అనుకోండి, నిద్ర పట్టుద్దా? మనశ్శాంతిగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటామా? ఒక ఈగకే ఎంత బాధపడుతున్నాం కదా. ఈగల దండొచ్చింది, మిడతల దండొచ్చింది, కప్పల సమూహాన్ని రప్పించాడు. ఇన్ని శ్రమలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆలోచన కలిగించాలని ఐగుప్తులో చేసిన మహత్కార్యాలు, సూచక క్రియలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన ఇశ్రాయేలు ప్రజల హృదయాలు మారలేదు. వారు ఎలా ఉన్నారంటే తాగడానికి కూర్చొని ఇక అన్నీ అయిన తర్వాత లోపల కూడా ఆగదు కాబట్టి ఏం చేశారంటే డీజే డాన్స్ మొదలు పెట్టారు. ప్రేమైన దేవుని పిల్లలారా, కడుపు నిండినటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే వారి కడుపే వారి దేవుడే ఉన్నారు. ఎప్పుడు ఏమి తిందామో, ఏమి ధరించుకుందామా, ఎప్పుడు ఎవరిని ఆడిపోస్తుందాం, ఇదే వారి జీవితంగా మారిపోయింది. వారి అనంతంలో దేవుని ఉగ్రతకు గురి సంహరింపబడ్డారట.
20 లక్షల మంది బయలుదేరిన సమూహం ఇద్దరు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు. చూసారా, 20 లక్షలు ఎక్కడ? ఏంటి, రెండు పక్కన ఎన్ని సున్నాలు ఎగిరిపోయాయి అంటే వీళ్ళందరూ సున్నాలే కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి దేవుడు యొక్క స్తుతించాలి అని, ఆయన ఆరాధించాలని దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఆయన యొక్క పద్మాసు ద్వీపంలో వనవాసిగా ఉన్నటువంటి యోహాను గారు దేవుని దర్శనాలు చూస్తున్నారు. దేవుళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు. అనేక సంగతులు అక్కడ వ్రాయబడినటువంటి అనేక ముద్రలు విప్పబడుతున్నాయి. అవన్నీ చూస్తూ 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 చివరికి 12వ వచనంలోనికి వచ్చేసరికి అంటున్నాడు, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సర్వ సమూహములన్నీ కూడా దేవునికి ప్రతిగానములు చేస్తున్నాయి. ఏమని చేస్తున్నాయంటే, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు ఒక్కడే. ఆయనే ఏకైక వ్యక్తి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆరాధనీయుడు, పూజ్యుడు కదా. మనము ఆయనకు ఏం చేయాలి? శ్రమలోను, దుఃఖములోను, కష్టములోను, కన్నిటిలోను, ఆనందములోను దేవుడికి మహిమ చెల్లించాలి కదా. ఒక యోబు వలె, దావీదు వలె మన జీవితాల్లో శ్రమ కలిగిన ఆయన మహిమపరచాలి. ఎందుకంటే ఈ శ్రమను రప్పించువాడు ఆయనే, తప్పించువాడు ఆయనే. ధైర్యం వహించుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు మనము చెల్లించాలి, ఆరాధించాలి ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యోహాను సువార్త 2వ అధ్యాయం, చివరిగా యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 13వ వచనం నుండి 22 వచనాల వరకు ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అని అంటే, దేవాలయము ఒక మూల పాఠంగా మనకు కనబడుతుంది కదా. దేవాలయము మూల పాఠం కనబడుతుంది. ఈ దేవాలయాన్ని ఏంటి? దేవాలయము అంటే దేవ ప్లస్ దేవుని ప్లస్ ఆలయము, అంటే దేవుని యొక్క నివాస స్థలం. అంటే దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఎవరు ఆరాధించబడతారు? దేవుడు ఆరాధించబడాలి. అక్కడ ఏం జరగాలి? స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు ఆరోపిస్తూ ఉండాలి కదా. ఘన ప్రతికారముల ద్వారా దేవుడు స్తుతించాలి. కానీ ఏమైపోయింది? దేవాలయంలో ఏం జరుగుతుంది? గానము లేదు, ప్రతిగానము లేదు, స్తోత్రం లేదు, మహిమ లేదు కదా. అక్కడ వాటన్నిటికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయంటే అక్కడ నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప కదా. నువ్వు నల్లవాడిని, నేను తెల్లవాడిని. నువ్వు గొప్పవాడిని, నేను అమ్మగొడ పేదవాడు. ఇలాంటి తారతమ్యాలు కనిపిస్తున్నాయి. రెండవది ఏంటంటే, దేవుని ఆరాధించాల్సినటువంటి ఆ స్థలంలో పొలిటికల్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయి. పొలిటికల్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయి. ఏంటంటే వర్తక వ్యాపారములు ప్రారంభమయ్యాయి కదా. నేడు మన సంఘాలను కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ నేనే గొప్ప, నేను చెప్పిందే వినాలి, నేను పెద్దనే అంటాను కదా. నేను పెద్దని, నేను అధికారిని అంటాను. సహకారులుగా ఉండడానికి నియమింపబడిన వారే నియమింపబడిన వాడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏంటి? పాలిటిక్స్ చేస్తూ ఉంటారు కదా. పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. దేవాలయాన్ని దేవుడు ఆరాధనీయుడిగా, స్తోత్రాలుగా ఆరాధించబడాల్సినటువంటి ఆ దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారట. ఎలా ఉంటారు తెలుసా? అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఒకరి వాక్యము వినాలని వచ్చే వాళ్ళు ఉంటారు. ఒకరు ఏం వాక్యం చెప్తున్నారో, ఎక్కడ తప్పులు దొరుకుతాయో అని ఆలోచించడానికి వచ్చేవారు ఉంటారు. మూడవ వ్యక్తి ఏంటంటే వాడు వినడు, ఇంకొకడు వెన్నైనటువంటి. అందరం నాకు వచ్చింది ఎక్కడికి? అందరం వచ్చింది ఎక్కడికి? అందరం దేవుని ఆరాధనకి. మరి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారు ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ?
ఏం చేస్తున్నారు? పక్క వారితో మాట్లాడము, పక్క వారి విషయాలను మాట్లాడము, ఎదుటి వారిని చింతపరచడము, ఎదుటి వారి మీద తప్పులు నిందలను వేయడము. ఇదే ఇందుకొరకైనా దేవుని ఆలయం, ఇందుకొరకైనా దేవుని ఆలయానికి రావాలని, ఇవన్నీ చేయడానికి ఇక్కడికే రావాలా కదా? చాలా విశాలమైన ప్రకృతి ఉంది కదా, విశాలమైనటువంటి స్థలం ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవాలయంలో 14 వచనంలో చదివితే 13 వచనం, యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారు, మూకలు, మార్చువారు కూర్చుండి ఉండుట చూచెను. ఏం జరుగుతుందండి? దేవాలయం ఏం జరుగుతుంది కదా? మనం అప్పుడప్పుడు గమనిస్తాం. ఎక్కడనే ఎవరైనా తీసుకొచ్చి ఒక రాయాలు పెట్టి దానికి ఇంత పసుపు రాసి, కడిగి పసుపు రాసి దానికి ఒక బొట్టు పెట్టాడనుకుంటే అక్కడ ఊగేవాడు వస్తాడు. ఏంటి వస్తాడా? ఇది ఏంటయ్యా అంటే పూనిందట వాడికి. ఏం పూనింది? దేవత పూనిందట కదా. ఇక్కడ దేవత వెలిసిందని వాడు అర్థం చేసుకుంటాడో లేకపోతే ఇతరులకి వ్యక్తం చేయడానికి తెచ్చేస్తాడో తెలియదు. అక్కడ వారికి పూనకాలు వస్తాయి. ఏంటంటే డబ్బు కొట్టేటోడు వస్తాడు. వాడు డబ్బు కొట్టడం కోసం 10 మంది కూడుకుంటారు. ఈ 10 మంది కూడుకున్న కానించి వాడికి అమ్మడానికి నీరమ్మే వాడు ఒకడు వస్తాడు, ఇంకొకడు కదా. వాడు ఇంకా రోగాలి, వాడు ఇంకా వాడు ఇంకా పడిపెండుగా ఉండాలని వర్తక వ్యాపారం నిమిత్తం అక్కడ ఏమవుతాయి? ఏమవుతాయి? ఈ సాపులు అయిపోతే ఇంకా అన్ని సాపులు అక్కడ ఏంటి? దీని అంతా మూలం ఏంటి? దేవుడు ఆరాధించబడాల్సిన ఆ స్థలములో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దేవుడు స్తుతించాల్సినటువంటి ఆ స్థలములు ఏంటి? మీరు గమనిస్తాం కదా, ఎక్కడ టెంపుల్ ఉంటుందో దాని టెంపుల్ చుట్టే ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళారో వెళ్ళలేదు తెలియదు కానీ మీరు హిందువుల దేవాలయం దగ్గర చేయండి, అక్కడ తిరుగులు తక్కువ, జనాలు తక్కువ, ఏముంటాయండి? సాపులు ఎక్కువ కదా. ఏంటి? ఆ రింగుల మీద ఒకడుంటాడు, కిరదాల మీద ఒకడుంటాడు, ఎన్ని రకాలైన వ్యాపారాలు ఆ చుట్టూ కనబడతాయి. ఏంటి? అవునా కదా? దేవుని మందిరము, దేవుని ఆరాధించే స్థలం. ఇక్కడ నీ బాధ చెప్పుకుంటే ఎక్కడ నీ బాధ చెప్పుకున్నా తీరుతుందో తీరుదో నాకు తెలియదు కానీ ఇక్కడ నీ బాధ చెప్పుకుంటే తప్పకుండా తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆలస్యం అవశ్యము కానీ ఆశీర్వాదాలు రాక మానవు కదా. ఆశీర్వాదాలు రాక మానవు తప్పకుండా తీరుతాయి. తప్పకుండా నీ కష్టాలు తీరుతాయి. నీ శ్రమలకు ఆ మార్గాన్ని సుగమం చేస్తాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు, అక్కడ 15 వచనం, తాళతో గోడాలు చేసి గోడలను ఎట్లన్నింటినీ దేవాలయం నుండి తోలువేసి రొక్కలు మార్చువారు రొక్కలు చల్లివేసి వారి బలను పడమోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ తీసుకుని పోనని నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేయమని ఆయన శిష్యులు నా ఇంటిని కూర్చుని ఆసక్తిని వర్తించినది వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుని యేసయ్య ఇది చేస్తుంటే నా ఇంటిని కూర్చుని ఆసక్తిని వర్తించున్నదని పురాతన గ్రంథాల్లో వ్రాయబడినటువంటి ఆ లేఖనాలు యూదులకు జ్ఞాపకం వచ్చాయట. హల్లెలూయా. దేవాలయం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇక్కడ నా దేవుని మందిరం, నా తండ్రి ఇల్లు ఇది. నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారంగా మారుస్తున్నారు, క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరో ఏం ఘనత మహిమ దేవునికి చెల్లాల్సినటువంటి ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. వెళ్ళినటువంటి వాడు ఏం చేస్తాడు? ముందు దేవుని దర్శనం తీసుకోడు. ఏం కాదు, అక్కడికి వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్ పోతాడు. అక్కడికి దొరికినాయండి కదా. ప్రియమైన దేవుని పిల్ల, నువ్వేం కొనాలి, ఏమి చేయాలి అంటే దేవుడిని నీ హృదయంలోనికి తీసుకుని రావాలి. దేవుడు నీలో ఉంటే నీకు అన్ని వాటంతటా అవే నీ దగ్గరకు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి వేరుగా ఉండి, దేవునికి ఆ వేరుగా ఉంది. అప్పుడప్పుడు మనం వింటాం మాటలు, ఏం చేశాడని ప్రశ్నిస్తాడు. ఎవడు దేవుడికి తెలిసిన వాడు ఆవాడేమన్నా? దేవుడి శక్తి తెలుసా? దేవుడికి ఆసక్తి తెలుసా? దేవుని ఆరాధించడం తెలుసా? దేవుడి యొక్క మహోన్నతమైన కార్యాలు తెలుసా? తెలియక వారు మాట్లాడుతున్నారు కదా. దేవుడు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తారు. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడకుండా వదిలేశాడు, కానీ ఈ రోజు నీకు వదిలిపెట్టాడు. జాగ్రత్త కదా. నీ పాపములకు తగిన ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడట?
ఎప్పుడు ఇస్తాడు? వెంటనే వెంటనే వస్తాయి. నువ్వు మేలు చేయగలిగితే దేవుడు నీ కొరకు మేలును దాచి ఉంచుతాడట. హల్లెలూయా. నువ్వు ఒకవేళ కీడును విత్తుతావా? కీడును విత్తితే మంచి ఫలాలు దొరుకుతాయా? కీడును విత్తువాడు కీడునే పంట కోస్తాడు. కీడునే పంట కోస్తాడు. ఈరోజు దేవుని ఆరాధించడా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడా కదా. ఏం చేశాడా అని అడిగితే చెప్పండి. నేను బ్రతికున్నానంటే అది దేవుని చిత్తమే. నేను ఈరోజు బ్రతికున్నానంటే అది దేవుని చిత్తమే. ఈ దినములు చూడలేని వాడు నాకంటే ఘనమైన వాడు, నాకంటే అందగాళ్ళు, నాకంటే గొప్పవారు కూడా ఎవరైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. మరి నేను బ్రతికున్నానంటే, కరోనా నుండి తప్పించుకున్నామంటే దేవుడు నీ ద్వారా ఏదో కార్యాన్ని చేయించుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి. నేను 3 దినాలు 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఏంటి ఈయన దేవాలయం చేస్తున్నాడు. 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టని అంటున్నాడు అని ఆయన సిలువ వేయండి అన్నాడు. జనులందరూ కేకలు వేశారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దేవాలయం క్రయ విక్రయాలతో నిండి ఉంది. కానీ నీ హృదయం అనే ఆలయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ దేవాలయం, ఈ శరీరం అనే ఈ దేవాలయాన్ని పడగొడితే ఆయన పునరుత్థానాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని 3వ దినాన తిరిగి లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎప్పుడు ప్రకృతి సంబంధమైన వాటిని ఆలోచిస్తారు, కంటికి కనబడే వాటిని గురించి ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారు. దేవుడు అదృశ్య స్వరూపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అంతటి అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క కార్యాలను ఆటంకపరచడానికి, దేవుని యొక్క నామమును అవమానపరచడానికి నీవేనాడు ప్రయత్నం చేయకు. దేవుని కార్యాన్ని ఆటంకపరచువాడే దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వాడిని విడిచిపెట్టాడు. దేవుడు వాడి క్రియలను బట్టి ఏం చేస్తారంటే శిక్షింపక మానడు కదా, శిక్షింపక మానడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఘనత, మహిమ, ప్రభావాలు దేవుడికి చెందాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారట. హేరోదు రాజు సింహాసనం మీద కూర్చొని ఆయన పలుకుతున్న మాటలు విని, అయ్యా నిజంగా నువ్వు దేవుడవే, నీ మాటలు దేవుని మాటలే, నీ స్వరము దైవ స్వరమే అన్నాడు కదా. మోషేని విడిచిపెట్టాడండి దేవుడు. మోషేని కానాను దేశానికి జారించాడా? ఎందుకంటే ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకి చెందకుండా ఇతరులకు చెందితే ఆయన ఊరుకోడు కదా. హేరోదు అంటున్నాడు, హేరోదు మాట్లాడుతుంటే నువ్వు దైవము, నువ్వు దైవ స్వరము, నీది దైవ స్వరమని జనులు కేకలు వేశారట. ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. మనిషి పొగడ్తలకు కృంగిపోతే, లొంగిపోతే ఏంటి దేవుడికి దూరం అవుతాం కదా. మనుషులు ఎప్పుడు పొంగుతారో తెలియదు, ఎప్పుడు గారు కొడతారో తెలియదు, ఎప్పుడు గారు తీస్తారో తెలియదు కదా. ఏ రోజున పొగిడాడు దేవుడు, ఏం చేశాడు? ఏ రోజును చూడండి ఏం చేశాడండి? 23వ వచనం. అతను దేవుని మహిమపరచనందునా, ఏమైనా వెంటనే ప్రభువు దూత అతని ముట్టెలు వెనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని మహిమపరచాలి, దేవునికే ఘనత, దేవునికే మహిమ, దేవునికే ప్రభావం చెల్లించే విధంగా చేయాలి. కానీ ఘనత తెచ్చుకున్నాడు, హేరోదు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి దేవుడు దూత వచ్చైన ముట్టగానే పురుగులు పడి చచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇన్ని సంగతులు, ఇన్ని విషయాలు దుస్తాంతంలో విన్న మన జీవితాలు దేవుని ఘనపరిచేవిగా ఉంటే దీవించబడతావు. నీకే ఘనత రావాలని, నన్నే అందరూ చూడాలని, నన్నే మెచ్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? దురాశపడకు. దుఃఖానికి మూలం కదా, దుఃఖానికి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులు విన్న తర్వాత కూడా మనకే మహిమ ప్రభావం కావాలని కోరుకుంటున్నామా? దేవుని కనపరచడానికి ఇష్టపడుతున్నామా? ఎన్నెన్నో సంగతులు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ సంగతులను వింటూ కూడా పరిచయం పెడితే నువ్వు ఒక రోజు మొరపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యో దేవుడా, నన్ను కాపాడయా, నన్ను రక్షించు, నన్ను స్వస్థపరచు అని కేకలు వస్తున్నది గౌరవము నాకు తెలియదు అంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుని మాటలు విని దేవునికి ఆరాధన చెల్లించి దేవునికి కృతజ్ఞతాస్తులు, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు దేవుడి మిమ్మల్ని సంసిద్ధపరిచి ఆశీర్వదించును గాక. విశ్వాసంతో ఒప్పుకుందాం. భూలోకంలో సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆయన ప్రతి కుమారుడు మన ప్రభుని సృష్టిస్తూ నమ్ముచున్నాం. నిన్న పరిశుద్ధాత్మని కన్యకు మరి గర్భంలో కూడా పెట్టడం కొత్త పిల్లలతో కాలం ముందు బాధపడి సిలువేయబడి చనిపోయి బాధపడబడే దిగులు 3వ దినం చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తుల తండ్రి దేవుడు కూర్చున్నాడు. సజ్జులకు పుత్రుకు తీర్చుకున్నాడు. ఆయన వచ్చు పరిశుద్ధాత్మచున్నాం. పరిశుద్ధ సార్వత్రిక సంఘములు, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం నిత్యజీవనముచున్నాము. గమనించండి ప్రియమైన దేవుని పిల్లల, కొన్ని అనౌన్స్మెంట్స్ కాబట్టి తేదీలో డోర్నకల్ అధ్యక్ష మండలంలో ఉజ్జీవ కూటములు నిర్వహించబడుతున్నాయి. ఉజ్జీవ కూటములు నిర్వహించబడుతున్నాయి. అందరూ కూడా ఆసక్తి కలిగినటువంటి వారందరూ మరి రాగలిగితే సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగేటువంటి ఉజ్జీవ కూటములలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరైనా వెహికల్ కట్టించుకొని వస్తే వచ్చినటువంటి టీంకు వారే డోర్నకల్ అధ్యక్ష మండలం వారే మనకు ట్రావెల్ అరేంజ్ చేస్తారు. కాబట్టి విషయాన్ని మీరు గమనించి ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఆరాధనలో లేక ఈ ఉజ్జీవ మహాసభలలో మీరు పాల్గొనాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వారందరూ కూడా పాల్గొనండి. ప్రభుత్వ ఆశీర్వాదాలు. వినయ్ మాథ్యూస్ గారు ప్రసంగికులుగా హైదరాబాద్ నుండి తీసుకుని రాబడుతున్నారు. 7, 8 తేదీలు శుక్ర శనివారాలు 2 రోజులు మరి కూటంలో నిర్వహించబడుతున్నాయి. అందరూ కూడా మరి మన దగ్గర పోస్టర్స్ పోయినసారి పాంప్లెట్ ఇచ్చాం. ఆ పోస్టర్స్ కూడా మరి మన సంఘాల్లో అక్కడక్కడ అంటించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఆసక్తి కలిగిన వారందరూ సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. మన కానుకలు దేవునికి సమర్పించుకునేలాగున ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 451వ కీర్తన పాడుతూ ఉండగా కానుకలు అర్పించుకున్నాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే కుమారుడే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే కుమారుడే. సారే పైడు నామంబినయ్యా, సరి అయిన పాత్రం చేయమయ్యా. సర్వేశ్వరా వేడుకున్నాను, సర్వదా నిన్ను సేవింతును. స్వరూపమే
కొన్ని అనౌన్స్మెంట్స్ గమనించండి. ప్రియమైన వాళ్ళగా, మన సంఘములో గుడిశాల మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి యొక్క ఆపరేషన్ అయిందని విన్నాం, మరి స్టంట్ వేశారని విన్నాం. ఆమెకు పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ బలమును, పూర్ణ శక్తిని దేవుడు ప్రసాదించి ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు దేవుడు నెలకొల్పులాగా ప్రార్థించండి. రెండవది జ్యోతి నందు వాళ్ళ యొక్క కుమారుడు కళ్యాణ్ 24 hours పెయిన్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు ఆపరేషన్ నిమిత్తం. మరి ఆ కుమారుడు కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. దేవసాయం గారు, గుడిశాల దేవసాయం గారికి కొంచెం ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ అయిందని విన్నాం. మరి వారికి కూడా దేవుడు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించలాగా మీరందరూ ప్రార్థించాలని కోరుతున్నాం. మా కుటుంబపరమైన ఒక చిన్న అనౌన్స్మెంట్. మా మనవడి కోసం చాలా 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 ఇబ్బంది పడుతున్నాం. అలా ఇంటికి వస్తాం, మళ్ళా వెంటనే కుమారుడికి ఏదో బలహీనత అవుతుంది. ప్రస్తుతం మరి ఇంత శ్రమలో, ఇంత దుఃఖంలో, ఇన్ని వేదనలతో మా గుండె బరువెక్కుతూ ఉన్నాం. మీ మధ్యకు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళాలని బయలుదేరి ప్రయాణం చేసి వచ్చాం. అలా వస్తున్నామో లేదో బాబుని మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు పుట్టిన మనవడికి కామెర్లు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది అని అక్కడ తీసుకుని వెళ్ళారు. లైట్ కింద పెడితే బాగా ఆడడం వల్ల మళ్ళీ శ్వాస ఆడట్లేదని ఆక్సిజన్ కూడా పెట్టారని విని రాత్రంతా నిద్రపోలేదు. మేమిద్దరం కూడా చాలా దుఃఖంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం. మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాం. మా మనసులు చాలా బలహీనమై ఉన్నాయి. కనుక మా కొరకు కూడా, మా యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. నేనైతే కొడంబడి చూసుకున్నాను, అయ్యా ఈ మందిరంలో ఉన్నంత వరకు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం నేనే ఆరాధనలో కొనసాగించాలనుకున్నాను. కానీ ఇప్పటికి 2 శుక్రవారాలు కూడా నేను ఆబ్సెంట్ అయ్యాను. నేను ఎంతగానో మొదలుపడుతున్నాను. ఇది మరి ఏమైనా దేవుని చిత్తం, మరి దేవుని ప్రణాళిక. మళ్ళా ఉంటే ఇంకొక నెలలో 2 నెలలో ఉంటాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి ఎక్కువసేపు. ఎందుకంటే పాత ఒక రోత, కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగా ఉంటుంది. మాకు కూడా వెళ్ళాలని ఉంది, మాకేమి ఇక్కడ ఉండాలని లేదు. మరి ఈ శ్రమలు కొంచెం ఇదైన తర్వాత వెంటనే మరి మేము కూడా వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఆశపడుతున్నాం. మరొక స్థలాన్ని దేవుడు మాకు చూపించడానికి కూడా మరి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్న అధ్యక్షుల వారు కూడా మనసును ప్రేరేపించి మాకు కూడా మరి ఇక్కడ నుండి విముక్తి ప్రసాదించేటువంటి విధంగా కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ మోకరించి చెప్పబడిన సంగతులన్నింటిని బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. సంఘక్షేమం కొరకు, సంఘంలో ఉంటున్న కుటుంబాల కొరకు, సంఘ బిడ్డల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బలహీనత, ఏదో ఒక బలహీనత కలిగి సోదరులోని పడిపోకుండా వారిని, వారి కుటుంబాలను రక్షించలాగా సంఘము, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, దయగల మా తండ్రి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు. అయ్యా, ఎన్నో ఉడుదుడుకులు పడుచున్న మా సంఘమును, మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎన్ని శోధనలు వచ్చినను ప్రభువా, ఎన్ని బాధలు వచ్చినను, 7 బాధలు కలిగినప్పటికీ యోబు గారు నిన్ను స్తుతించుటలో, మహిమపరచుటలో ఎదిగేది. నిన్ను నిందించలేదు నా తండ్రి, నిన్ను అపహాసించలేదు. అనేక మంది వచ్చి ఆయన హేళన చేసినా కూడా దేవుడిచ్చును, దేవుడు తీసుకునని సెలవిచ్చును. అట్టి రీతిగా మా మనసును కూడా ప్రభు మీరు దృఢపరుచుకున్నట్లుగా మాకు ధైర్యమును, ఆ ధైర్యము తీసివేసి ధైర్యాన్ని పోసి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మెలకుగలిగిన ప్రార్థనను దయచేయండి. శోధనలోనికి ప్రవేశించకుండా ప్రభు మెలకుగలిగి ప్రార్థన చేయుటకు, నేర్చుకున్నటకును శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు తెలియబడిన వాక్యమున ప్రభు నేను స్తుతించుటలోనే మహిమ, నిన్ను ఆరాధించుటలోనే మహిమ, నిన్ను కనపరచుటలోనే ఆనందం ఉన్నదని మేము తెలుసుకుని ఉన్నాం. భక్తుడైన దావీదు మహారాజు గారు ప్రభువ తన కుమారుడు చనిపోతుందని తెలిసి కూడా ప్రభువ నిన్ను స్తుతించుటలో, ఆరాధించుటలో, మహిమపరచుటలో ప్రభువ ఎనిది లేదు నా తండ్రి. నిన్ను స్తుతించుటలోనే అన్నీ ఉన్నాయని తెలుసుకుని ఉన్నారు తండ్రి.
అయా నీ బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు అనగారిపోతున్నప్పుడు ప్రభు మోసే గారిని పంపించి వారిని రప్పించి ఆయన్ని ఆరాధించాలని స్తుతించాలని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వారు ప్రభు నీవు ఎవరివో తెలియదని వారు అనుకుని వారి కాల గర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. అటువంటి పరిస్థితిలో మేమున్నామా తండ్రి? మమ్మల్ని మేము పరిశోధించుకుని పరీక్షించుకున్నటకు నీ శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘములో ఉంటున్న బిడ్డలు ఈ పెద్ద ముప్పాలు గ్రామం అంతటిని మీరు దీవించండి. ఆయా పనిపాటులో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి బాధలు కలగకుండా నీ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి సోదరులు కలిగిన ప్రభువ భయపడకుండా ప్రభువ ధైర్యంగా ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా శరీరం కుళ్ళిపోతున్నప్పటికీ నా తండ్రి ఆయా కొనసాగించడం మా ఆత్మని యొద్దకు చేరుకున్నంత వరకు విడిచిపెట్టకుండా నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఏ రీతిగా అయితే ప్రభువా మీరు పట్టుకొని ఉన్నారు ఆ రీతిగా పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సంఘంలో ప్రభువా కొంతమంది బలహీనులుగా ఉన్నారని ప్రభువా విని ఉన్నాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొడిసెల మరియమ్మ గారి కొరకు ప్రభావం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కలిగిన అస్వస్థ నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. తన కలిగిన సోదరులన్నిటిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా కలిగిన అస్వస్థలో నుండి ప్రభావ సోదరులకు ప్రవేశించకుండా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డ ప్రభావ నీకు తెలుస్తున్నా తండ్రి. నీ ఎంతో ఆనందించటప్పుడు సంతోషించటప్పుడు వారి కుటుంబంలో కలిసి వారి బిడ్డలతో ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ సహాయం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకి కలిగిన యొక్క ఆపరేషన్ నుండి ప్రభావ తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుని ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క ఆయా అరికాల నుండి మొదలు పెట్టుకొని ప్రభావ నన్నెత్తి వరకు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి శోధన ఉన్నదో ఎటువంటి బలహీనత ఉన్నదో నీకే తెలిసిన తండ్రి. వాటన్నిటి నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా కళ్యాణ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న కుమారుడు నా ప్రభావ ఆ కుమారుడు ఇప్పుడే బలహీనుడిగా ఉన్నాడని నిన్నాము తండ్రి. హాస్పిటల్కి వెళ్ళొచ్చుండగా తండ్రి ఆ కుమారుడికి ప్రభు మంచి స్వస్థను అనుగ్రహించండి. ఆయా నీ బిడ్డ నేను నమ్మకం తండ్రి. ఆయా చోటప్పుడు మీరు ఆస్వాదించి తనకు ఎంతో మంచి స్వస్థను అనుగ్రహించారు. నందయ్య కూడా ప్రభావాన్ని ఎంతో ఆనందించుతున్నాడు తండ్రి. ఆ ఇద్దరు దంపతులను దీవించి ఆస్వాదించి వారికి అనుగ్రహించిన కుమారుడు కూడా ప్రభావ మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభావ ఎటువంటి బలహీనత లేదన్న కుమారుని తిప్పి పంపించడానికి నీ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకెంతో మంది బలహీనులుగా ఉంటున్నారు తండ్రి. చెప్పుకోలేని ఎన్నో ఉన్నాయి ప్రభావ. వాటన్నిటి నుండి విడుదలను అనుగురించి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. మా చిన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువ. నీ పరిసరలో మేము సాగుతుండగా ప్రభు ఎన్నో సోదరులు బంధములు ప్రభువ ఎన్నో బంధకాలు కలిగినప్పటికీ వాటన్నిటిని విడుదలను అనుగ్రహిస్తున్నారు తండ్రి. మా కలిగిన బిడ్డలను ప్రభువ మీరు ఆస్వాదించి దీవించినారు. వారికి కలిగిన బిడ్డలు కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డడు నా ప్రభు నా మనను కూడా మీరు ఆస్వాదించిన తండ్రి. ఆ జాగ్రత్త నుండి ప్రభు ఆయా ఆయాసం నుండి ప్రభు చక్కని ఊపిరి పీల్చుకుంటాకు నీ శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎన్ని సోదరులు మేము అక్కడ నుండి మేమేమి చేయలేము కానీ ప్రభు డాక్టర్ల గురించిన పరమ వైద్యులు ఆయా నీ పరిచయలు మేము కొనసాగుతానే ప్రభు నా బిడ్డలు క్షేమంగా ఉంటారని ప్రభు పరిగెత్తుకొని వచ్చినాం తండ్రి. ఆయా నేను మహింపరచుట్లో ఆనందమున్నదని తెలుసుకుని ఆయా నిన్ను విడిచిపెడితే మమ్మల్ని విడిచిపెడతామని ప్రభు మేము ఎంతగానో హత్తుకొని ఉంటున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలు మీరు కాపాడతాడని ప్రభు ఇశ్రాయేలు ప్రజలు కాపాడిన దేవుడు మమ్మల్ని మీరు కాపాడతాడని మీరు నమ్ముచున్నాం తండ్రి. అయ్యా మా చెయ్యి విడక ప్రభు మీరు మమ్మల్ని పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నో బలహీనతలు కలిగినప్పటికీ అయ్యా నిన్ను విడిచిపెట్టక మిమ్మల్ని మానక ప్రార్థన చేయటం తండ్రి. ఏపుగల్లని జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా సోదరులను తప్పించే దేవుడని మేము నమ్ముచున్నాం. విరుకుల నుండి ఇబ్బందుల నుండి ప్రభు మీరు బలపరచండి నా ప్రభు. ఎటువంటి బలహీనతలు కనుకొని సహాయం అందించండి. ఆ చిన్న కుమార్ని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిన్నటి దినాన్ని కుమార్ని తీసుకొని రావాలని ప్రభు అనుకున్నాం కానీ తన పరిస్థితిని బట్టి హాస్పిటల్కి వెళ్ళి తండ్రి అయా కుమార్ని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో చంటి బిడ్డలు వేసుకొని ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలకు మంచి స్వస్థను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయాన్ని అందించండి ప్రభు.
అనేక మంది ప్రార్థన చేయనప్పుడు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి బిడ్డలు మా బిడ్డలతో పాటు వారి బిడ్డలు కూడా క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని బిడ్డల కొరకు తండ్రి, వివాహం కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు తండ్రి, ఉద్యోగం లేని వారి కొరకు ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. అడిగిన దాన్ని మీరు అనుగ్రహించే దేవుడని మేము నమ్ముచున్నాం తండ్రి. అడిగిన వాటిని అన్ని పొందుచున్నామని ప్రభు మేము నమ్మి విశ్వాసించినట్లయితే అబ్రహాము గారికి కలగజేసిన విశ్వాసం ప్రభు అది అయా దాన్ని విశ్వాసులకు తండ్రిగా మీరు ఆదర్శంగా ఉంచున్నారు తండ్రి. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా సంఘముగా మీరు ఆశీర్వదించి దీవించి ఆయా జరగబోయే మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి వాతావరణాన్ని ఎటువంటి గలిబిలు జరగకుండా నీ శక్తి నీ సామర్థ్యాన్ని అనుగురించి కృపలతో నింపమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని యేసు నామమును బట్టి అదుపుతో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏకాదశి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరంగా వెళుతుంది. ఆమేన్. ప్రభునేశ్వరిస్తూ యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ, మనం ప్రార్థించిన వారందరికీ దేవుని కృపతో నడిపించి కాపాడును కాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, మంచి శుభకార్యం